అసైన్డ్ భూములను కొనటం అమ్మటం నేరమని నియోజకవర్గ వ్యాప్తంగా 700 రెవెన్యూ సమస్యలు నా దృష్టికి వచ్చాయని మున్ముందు వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పేర్కొన్నారు. గురువారం వింజమూరు మండలం శంఖవరం గ్రామ పంచాయతీ పరిధిలోని వెంకటాద్రిపాలెంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ రామాలయం స్లాబ్ నిర్మాణానికి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కొబ్బరికాయ కొట్టి పనిని ప్రారంభించారు. అనంతరం స్లాబ్ పనులను పరిశీలించారు. బీఎస్సీలు నిర్మించుకుంటున్న ఈ రామాలయానికి తిరుమల తిరుపతి దేవస్థానం నుండి సుమారు 10 లక్షల రూపాయలు ఎండోమెంట్ ద్వారా నిధులు వచ్చేందుకు కృషి చేస్తామన్నారు. ఎండోమెంట్ వారి పర్యవేక్షణలో వారి కొలతల ప్రకారం నిర్మాణం జరుపుకోవాలని తెలిపారు. ఏ రోజున మన ఊరికి ఎమ్మెల్యే గారు వచ్చి మనకి ఏదైనా మీ సమస్యలు అడిగి మనం పిలుస్తున్నామని మన దగ్గరకు వచ్చాం ఎవరైనా ఉన్నారా? సార్ గారి పేరు మీకు తెలియకుండా ఉంది ఎవరు కదా? మన ఊర్లో కూడా 10 మందికి 10,000 లెక్కన ఇచ్చారు. ఇప్పుడు ఎలక్షన్ గెలక ముందే మన ఊర్లో కూడా 10,000 లెక్కన 10 మందికి ఇచ్చారు. బాగలేని వాళ్ళు కావచ్చు, ఎవరైనా పెళ్లి చేసుకోవాలి కావచ్చు అని. కానీ మన ఇళ్ల ముందుకు పోతే ఈ రోజు ఒక పూట అన్నం పెడితే 2వ పూట పెట్టలేము. మన ఇంట్లో ఉండే అమ్మానానికే అన్నం పెట్టలేము. అలాంటి మన సార్ 4 సంవత్సరాల నుంచి అన్నదానం చేస్తున్నారు ఆడ అన్న క్యాంటీన్ పెట్టేసి. కానీ ఎంత గొప్ప ఇదో చూడండి, ఎవరైనా మనం ఒక్కరోజు మన ఇంట్లో వాళ్ళు పెట్టలేకపోతే సార్ మనకి ఎంత ఇది చేస్తానంటే చూడండి, ఒక్కసారి ఆలోచించండి. కానీ మన సార్ అంత దానగుణం మూగరికి ఎవరికి ఉండదని కూడా మనం అనుకోవాలి. సార్ మనకేంటి, మనం పిలుస్తున్నాగానే అసలు వీళ్ళు ఎవరు ఏంది, ఆ ఊరో లేంది, వాళ్ళ నాయకులు ఏంది, అసలు వీళ్ళు ఉన్నారా లేరా వాళ్ళని అడిగిపోవాలనే మాట అనకుండా మన మీద గౌరవంతో వచ్చినందుకు మనం ఎంతో రుణపడి ఉన్నాం సార్కి. ఒకసారి ఇప్పుడు నాకు వర్షం లేదు, సార్ మన ఊర్లోకి వచ్చి నాకు వర్షం పడిందంటే అది కూడా డాక్టర్ మాసిలామే సార్ గారు చెప్పినట్టు మనకి అదృష్టం అన్నట్టు. అట్లా మన ఏదైనా ఒక టైం కలిసి వస్తే అన్నట్లుగా మనం ఎన్ని రోజులు ఏం చేయలేకపోయాం. కానీ సార్ మాట అనుకొని మనం గుడి మొదలు పెట్టాం. మాకు సార్ ఉన్నారు, మాకు దైవ సమానము, ఆయన పేరు తలుచుకుంటే మాకేది కాదు లేదని మనం మొదలు పెట్టాం. సార్ ఈ రోజుకి ఖచ్చితంగా నెలైంది సార్. కరెక్ట్ 26 భూమి పూజ చేసి సార్ ఆ రోజు మీరు అందుబాటులో లేరు, మేము ఆ రోజు వెళ్తాం అనుకున్నాం, ఆ రోజు అందుబాటులో లేరు. నెలకి ఖచ్చితంగా ఇవ్వగలిగారు సార్ మీ సహకారం. అలాగే సార్ గారు కూడా మనం చెబుతున్నాగానే మీకు రెఫర్ చేశారు.